తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న పల్లెటూరులో చిన్న చిన్న పనులు చేస్తూ జీవించే ఒక పిల్లవాడు ఉన్నాడు. అతని పేరు శ్రీను. శ్రీను చాలా చురుకుగా మరియు తెలివిగా ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ జరగబోతుందని వార్త వినిపించింది. అందరూ ఆ పండుగ కోసం సిద్ధమవుతున్నారు. పండుగకు ముందు రోజు శ్రీను ఆ ఊరికి వెలుపల ఉన్న పెద్ద నది దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతను ఒక పెద్ద రాయిని రోడ్డు మధ్యలో పడి ఉన్నట్టు గమనించాడు. శ్రీను ఆ రాయిని అక్కడ ఇబ్బందిని కలిగిస్తుందని, పండగకు వచ్చే వారంతా ఇబ్బంది పడతారని తెలుసుకున్నాడు. ఆ రాయిని అక్కడే వదిలేయకుండా శ్రీను తన చక్కటి బుద్ధితో ఆ రాయిని తొలగించాలని నిర్ణయించాడు. అతను తన తోటి పిల్లలను పిలిచి అందరూ కలిసి రాయిని తొలగించే ప్రయత్నం చేశారు. చాలా కష్టపడి చివరికి రాయిని రోడ్డు నుండి దూరంగా తీసుకువెళ్ళి పారవేశారు. రేపు పండుగ రోజు. గ్రామస్తులు రోడ్డు మీద ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. వారు శ్రీను మరియు తన తోటి పిల్లలు చేసిన పనికి చాలా సంతోషించారు. శ్రీను యొక్క చురుకుదనం మరియు సేవాభావం అందరికీ ఒక పాఠంగా నిలిచింది. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, చిన్న చిన్న ప్రయత్నాలు మరియు మంచి పనులు సమాజంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. మన చుట్టూ జరిగే సమస్యలను పరిష్కరించడానికి చురుకుదనంతో ముందుకు వచ్చి ఇతరులకు సహాయం చేయడం మన బాధ్యత.